సహజంగా కథ చెప్తూ ఉంటారు. ఒక ప్రవచనంలో ఈ దేహమంతా మిథ్య, మరణించిన వాడు కేవలం శరీరాన్ని విడిచిపెడుతున్నాడు, వాడు ఎలా ఉంటాడు కానీ ఎవరో ఒక పాము ఉన్నట్టు అందరూ పరిగెత్తారు ప్రవచనం చెప్పేవాడితో సహా. ఎందుకు అంటే ఫార్ములా మీకు తెలియడం గొప్ప కదా, దాన్ని అప్లై చేయడం గొప్ప. ఈ అప్లై చేయడంలోనే మన జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, పేరు చెప్తే బాగోదు, వాడు చూస్తే మళ్ళీ బాధపడతాడు. ఒకసారి రమణ మహర్షి గారి పుస్తకం చదివాడు. ఆ కోహం అని విచారం ఉంటుంది కదా, నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు, ఈ విచారణే కదా. నేను అని భావన చేయగా ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చివరికి నేను అనేది ఏదీ లేదు, ఇది మాయ అనుకుంటూ అలా ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా ఆయనకు స్థితి కలిగింది. ఆ సమయంలో ఆయన తొడ మీద కందిరీక కుడుతోంది. ఆ స్థితిలో ఎలా ఉన్నాడంటే కనీసం ఆ కందిరీక కుడుతున్న దాన్ని తోలాలి అంటే పక్కకి విదిలించాలన్న జ్ఞానం కూడా లేదు ఆయనకి. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుని అలా కాసేపటి అయిన తర్వాత ఒక్కసారి ఆ స్థితి నుండి బయటికి రాగానే కుయ్యో మర్రు అని ఏడవడం మొదలుపెట్టాడు. రమణ మహర్షికి నిత్య సమాధి. ఇప్పుడు ఈ క్షణంలో మహర్షి ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు. మరి మనము కేవలం కాసేపు విన్న తర్వాత కాసేపు ఆ ప్రభావం నుండి బయటికి తేరుకున్న తర్వాత వేరే పరిస్థితి ఉంటూ ఉన్నది. ఎందుకు ఇది చెప్పవచ్చానంటే మనుష్యులకి దేహాభిమానం తాత్కాలికంగా విడిపోయినప్పటికీ కూడా ఆ దేహమే నేను అనే భావం పోవడం అనేది అంత సులభం కాదు.